గుండు గుండు గుడ్లు చూడు కట్ల కట్ల కండ చూడు ముద్ద ముద్ద పట్లు చూడు ఎగురుతున్న ఎత్తు చూడు అర గుండు గుండు గుడ్లు చూడు కట్ల కట్ల కండ చూడు ముద్ద ముద్ద పట్లు చూడు ఎగురుతున్న ఎత్తు చూడు. దీపావళి పండుగకు ఏం చేస్తారు? లక్ష్మీ పూజలు చేస్తారు, నోములు నోచుకుంటారు, బాణసంచాలు కాలుస్తారు. ఇదే అందరికీ తెలిసిన పండుగ. కానీ ప్రతి దీపావళి యాదవులకు ప్రత్యేకమైనది. దీపావళికి వీరు సదర్ పండుగను కూడా నిర్వహించుకుంటారు. భిన్న సంస్కృతికి నిలయమైన హైదరాబాదులో సదర్ ఉత్సవాలు కూడా ప్రత్యేకమైనవే. మేలుజాతి దున్నలను ఎన్నుకునే ఈ మహోత్తర కార్యక్రమం పురాతన కాలం నుంచే వస్తోంది. దీనిని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో నిర్వహిస్తున్నారు. అయితే పలుచోట్ల వివిధ పేర్లతో పిలుస్తారు. హైదరాబాద్లో సదరు పేరుతో పిలిచే ఈ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, వీటి చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సదరు ఉత్సవాలు సింధు నాగరికత కాలంలోనే ప్రారంభమయ్యాయని అంటున్నారు. కాలక్రమంగా ఇది కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఈ ఉత్సవాలను తెలంగాణలో సదరుగా పిలిస్తే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో పోలా, కర్ణాటకలో కంబోలా అని, తమిళనాడులో జల్లికట్టు అని, నేపాల్లో మాల్వి అని పిలుస్తుంటారు. యాదవ రాజవంశీయుల కాలంలో సదరు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారని పూర్వీకులు చెబుతున్నారు. ఇప్పుడున్న గోల్కొండను అప్పట్లో గొల్లకొండ అని పిలిచేవారు. దీని కేంద్రంగా యాదవ రాజులు పాలించేవారు. ముస్లిం రాజుల హయాంలో వారికి అంగరక్షకులుగా యాదవ రాజులు సమర్థవంతంగా పనిచేశారు. కుతుబ్ షాహీ, నిజాం కాలంలోనూ వీరు సైన్యాధికారులుగా పనిచేశారు. అయితే వీరంతా సమూహంగా ఉన్న ప్రాంతాన్ని గౌలిగూడ లేదా గొల్లగూడ అనేవారు. ఈ ప్రాంతంలో పాల ఉత్పత్తిని ఎక్కువగా చేసేవారు. యాదవులు పాల ఉత్పత్తులు అధికంగా చేయడం వల్ల వీరికి నిజాం రాజు ఇనాం ఇచ్చేవాడని చరిత్రలో పేర్కొన్నారు. అలా ఇనాం ఇవ్వడం ద్వారా యాదవులు సదర్ ఉత్సవాలను నిర్వహించుకోవడం ప్రారంభమైంది. అప్పటి నుంచి వీటిని హైదరాబాద్లో కొనసాగిస్తున్నారు. అయితే సదర్ ఉత్సవాలు దీపావళికి నిర్వహించడానికి కారణం ఏంటి అన్న విషయానికి వస్తే, ఈ పండుగ నాటికి దున్నలు, ఆవులు విశ్రాంతి తీసుకుంటాయి. ఆ తర్వాత వీటిని ఒక్కచోటికి చేర్చి మేలు రకం దున్నలను ఎంపిక చేస్తారు. అలా మొదటి స్థానంలో నిలిచిన దానికి బహుమతులు ఇవ్వడం ప్రారంభమైంది. ఇలా ఎంపికైన దానిని దున్నరాజుగా భావిస్తారు. దున్నరాజుతో గేదెలను క్రాస్ చేయించి అదే రకమైన జాతి దున్నలను ఉత్పత్తి చేస్తారు. మేలు రకమైన పశువులను ఉత్పత్తి చేయడంలో కాటమరాజు యాదవ్ పేరు ప్రఖ్యాతులు పొందాడు. ఆయన ఒంగోలు గిత్త అనే బ్రీడును ఉత్పత్తి చేసి ప్రపంచానికి పరిచయం చేశాడు. అలాగే కృష్ణ పరివాహక ప్రాంతాల్లో మల్లన్న, బీరప్పలు మేలిమి జాతి దక్కని గొర్రెలను వృద్ధి చేశారు. సదరు ఉత్సవాలను ప్రతి సంవత్సరం హైదరాబాద్లో ఘనంగా నిర్వహిస్తారు. డప్పు చప్పులతో దున్నలను ఒక చోటకు తీసుకొస్తారు. అక్కడ ఏ దున్నపోతైతే ఎక్కువ ఎత్తుకు ముందు కాళ్ళను పైకి లేపుతుందో దానిని నెంబర్ 1గా ఎంపిక చేస్తారు.